శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతానం, ఉద్యోగం ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో సోదరుల సహాయం తీసుకోవడం మంచిది. సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి విషయానికి వచ్చినట్టయితే నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు హోదాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో నూతన వ్యాపారాలు చికాకులు కలిగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంబంధిత అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దేవా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్తమైనటువంటి పద్ధతి. ఇక కన్యరాశి. కన్యరాశి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహము, శుభ కార్యక్రమాల విషయం ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సంతాన, ఉద్యోగ విషయాల్లో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగము, అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు భారం నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. తులరాశి. కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగమునకు సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో చిన్ననాటి వివాదాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి. కుటుంబ సమస్యలు మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య విషయంలో జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన వ్యవహారాలు ఆకస్మికంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. తదుపరి మకర రాశి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం, ముందుకు సాగడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విషయంలో సానుకూలత ఫలితాలు ఇస్తాయి. ప్రయాణంలో నూతన పరిచయాలు జరుగుతాయి. ఉద్యోగం ఉన్నత పదవులకు సాగుతుంది. కుంభరాశి. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. తదుపరి మీన రాశి. మంచి ఆలోచనలు, జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమునకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాధ్యంగా సాగుతాయి. సంతానం, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభ పరిణామాలు అందుతాయి. ఇవి ఈరోజు రాశి